మీరు దోచుకుంటాకి తగ్గితే అమరావతి దేనికంటున్నాయి, ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్ర పెళ్లికేమో గుదిబండగా మారుతుందా? రెండు 2015లో కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలకి, ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్కి మీరు ఇచ్చారో అదే కంపెనీలు, అదే మెగా, అదే బిఎస్ఆర్, అదే ఆర్వీఆర్, అదే ఎన్ఎస్ఆర్, ఇంకోటేదో అయ్యే కదా. కొత్త కంపెనీ ఏమన్నా ఒక్కదానికి మీరు కంపెనీ టెండర్ ఇచ్చారా? 2015లో మీరు ఏ కంపెనీలకి టెండర్లు ఇచ్చారో టెండర్లు మీరు ఎక్కంగానే రద్దు చేసి మళ్ళీ అదే కంపెనీలకి పోనీ ఏమైనా వర్క్ మార్చారా అంటే వర్క్ మార్చకుండా 30% అంచనాలను పెంచి 2019కి ఉన్నటువంటి అంచనాలను, ఆ వర్కుల్ని రద్దు చేసి 2019కి ఉన్నటువంటి అంచనాలని 30% పెంచి ఎవడో అంతకితం ఏ వర్క్ తీసుకుంటే అదే వర్క్ మళ్ళీ పోనీ వర్క్ కూడా అదే జనం ఏమన్నా అనుకుంటారని కూడా సిగ్గు బెదురు కానీ ఏం లేదు ఆయనకి, ఈ ప్రభుత్వానికి. 2019 వరకు ఎవడైతే ఏ కాంట్రాక్టర్ ఏ వర్క్ చేశాడో అదే వర్క్ 30% అంచనాలు పెంచారు. అందరికీ మామూలుగా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ వేసినట్టుగా మామూలు వేస్తారు కదా, లాగు కాపీ పొడి లాగు, పైన తెల్ల చొక్కా, లేకపోతే ఇంకో రకంగా చొక్కా, బ్లూ లాగు, పైన తెల్ల చొక్కా, అందరికి ఒకటే ఉంటుంది కదా. అందరు కాంట్రాక్టర్లకి మొత్తం అన్ని వర్కులకి అమరావతిలో 74,000 కోట్ల రూపాయలతో పిలిచినటువంటి అన్ని వర్కులకి 4.5%, 4.6, 4.5, 4.7, 4.3, 4.9 మొత్తం టోటల్ కావాలంటే ఛాలెంజ్ చేస్తాను మీకు. క్షమాపణ చెప్తాను నేను చెప్పింది అబద్ధం అయితే. మొత్తం అమరావతిలో మీరు 70,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఇచ్చింది. అదే పనిని 30% అంచనాలు పెంచి అదే మనుషులకి, అదే కంపెనీలకి 5% ఎక్సెస్కి మీరు టెండర్లు ఇవ్వటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సొమ్ము ఎవరిది? మీదా? హెరిటేజ్ కంపెనీదా? చంద్రబాబు నాయుడు గారి సొమ్ము ఎవరిది? హెరిటేజ్ కంపెనీదా అంటున్నా, లేదా ఎల్జీపీఎల్దా? కాదండి, సొమ్ము ఎవరిది? ఎల్జీపీఎల్దా లేకపోతే దీందా? హెరిటేజ్ కంపెనీదా? ఎవరు సొమ్ము ఇది? జనం సొమ్ము మీరు దోచుకుంటారా కాంట్రాక్టర్ల పేరు మీద? తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు. పోనీ పిలిచారు, మీరు పిలిస్తే ఏం చేయాలి? చూడండి ఎంత విచిత్రమో. 15 రోజుల్లో టెండర్కి వచ్చేయాలంట. ఇవాళ పేపర్కి ఇస్తారు, 15 రోజుల్లో టెండర్ వేసేయాలి, మొత్తం మూసేయాలి. 15 రోజులే. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా టెండర్ పిలిస్తే 90 రోజులు ఆన్లైన్లో ఉంచుతారు. 90 రోజులు మీరు టెండర్ ప్రాసెస్ 90 రోజులు, కానీ అమరావతిలో మాత్రం 15 రోజులు. చూడండి ఎంత దుర్మార్గం, దోచుకుంటాకి. మళ్ళీ ఎవడి వర్క్ ఆడే వస్తాడు కాంట్రాక్టర్. మేఘావాడు వర్క్లు మేఘావాడు వస్తాడు, ఇంక కొన్ని లాక్కుంటారు ఎల్ఎన్టీ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కావాలంటే. షాపూర్జీ పల్లంజీ వాడేశారుగా ఫుల్గా, ఆల్రెడీ కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. చంద్రబాబు నాయుడు గారు షాపూర్జీ పల్లంజీ మనదే కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఆన్లైన్లో కొట్టినా కూడా పెండింగ్ చూపిస్తుంది. షాపూర్జీ పల్లంజీకి తక్కువ. మీరు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ అది బ్యాన్లో ఉన్నటువంటి షాపూర్జీ పల్లంజీ ఎందుకు లిఫ్ట్ చేశారు? మీరు లిఫ్ట్ చేసి మీరు అలౌ చేస్తారు? ఇదంతా దోపిడీకి మార్గం కాదా అంటున్నా. మీరు ఇంత దారుణంగా జనం సొమ్ముని మీరు అప్పులు తెచ్చిపోని, జనం ఖజానాలో ఖాతా కాదు, పన్నులు కట్టింది కాదు, జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులతో మీరు ఈ రకంగా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాదు, అది మీకు ఏటీఎం లాగా పనిచేస్తుంది. మోడీ గారు చెప్పారు పోలవరం ఏటీఎం. పోలవరం అయిపోయింది, ఇప్పుడు అమరావతి మీకు ఏటీఎంగా మారినటువంటి పరిస్థితులు. ఇవాళ నేను చెప్పింది ఏది అబద్ధమైనా మీకు చేతనైతే దాని మీద ఓపెన్గా మీడియాకి ఇచ్చేయండి డాక్యుమెంట్స్ మొత్తం. అసలు విచిత్రం ఏంటో భారతదేశంలో ఎక్కడా ఉండదు. అమరావతి టెండర్లు మాత్రం టెండర్ కంప్లీట్ అవ్వగానే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో మాయమైపోతాయి. కానీ మీరు నేషనల్ హైవేస్ చూడండి, ఏ కంపెనీ చూడండి, ఏ టెండర్లు, ఏ ఆర్గనైజేషన్ టెండర్లు అయినా సిస్టములు ఇప్పటికీ ఉంటాయి. ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవాళ మీకు కనపడదు. అమరావతి టెండర్లు ఏ డాక్యుమెంట్ కూడా మీకు ఆన్లైన్లో కనపడదు.
నేషనల్ హైవేస్ మీకు అసలు విచిత్రం చూడండి. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు అస్సాం నుంచి ఇటు బర్మా అంచుల దాకా, బర్మా అంచుల దాకా ఏ టెండర్ అయినా సరే నేషనల్ హైవేది అన్నీ లెస్సే. చూడండి, నేషనల్ హైవే వర్క్లన్నీ కూడా లెస్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ చూడండి, లెస్కి వెళ్ళిపోతాయి. కానీ అమరావతి టెండర్లు మాత్రం 15 రోజుల్లో టెండర్లు. 2015లో ఎవడైతే కాంట్రాక్టరో వాడు ఏ బిల్డింగ్కి వచ్చాడో ఎమ్మెల్యే క్వార్టర్స్ కడతాకి వచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే క్వార్టర్స్కే టెండర్ వేస్తాడు. లేదు హైకోర్టు కడతాకి వస్తే మళ్ళీ హైకోర్టుకే వేస్తాడు. 30% అంచనాలు పెరుగుతాయి, 5% ఎక్సెస్. నేషనల్ హైవేలో మీ ఇష్టం, యు నేమ్. కాశ్మీర్ నుంచి ఆఖరికి జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులు ఉంటారు, కొండలు, కొండ చర్యలు, లోయలు, అయినా సరే అక్కడ కూడా 10%, 15%, 20% మైనస్కి టెండర్లు పడతాయి. కానీ అమరావతిలో మాత్రం 30% ఓవర్ ఎస్టిమేట్ చేసి అంచనాలు మార్చి 30% పెంచి 5% ఎక్సెస్కి ఇస్తారు. సమాధానం చెప్పండి. పోనీ నేను చెప్పింది అబద్ధం అయితే, తప్పు అయితే నాకొద్దు, మీడియాకి ఇవ్వండి. మీరు నేను అడుగుతున్నా, ఇంత మీరు ఇన్నాళ్ళు చేశారు కదా, 4 సార్లు. నేను 4వసారి ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్తున్నాను. మీరు అసెంబ్లీలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు వచ్చారు కదా, ఇంకా దాహం తీరపోతే ఎట్లా సార్? తప్పు కదా, వదిలేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను జాలిపడి వదిలేయాలి కదా. ఇన్ని అంటే 1,00,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 10,000 15,000 కోట్లు వడ్డీ భారం పెట్టి చేసే బదులు రైతులను ఏడిపించి ఇంతవరకు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా వాళ్ళకేం చెప్పారు, గజం 1,00,000 చేస్తా అన్నారు. ఎప్పుడు అవుద్ది గజం 1,00,000? ఎప్పుడు అవుద్ది? ప్లాట్ ఇవ్వలేదు మీరు ఇంతవరకు. ఎప్పుడు ప్లాట్లు డెవలప్ చేస్తారు? ఎప్పుడు వాళ్ళకి ఇస్తారు? మీరేం చెప్పారు, ఎవడ ప్లాటు అమరావతిలో ఎవడి ఊర్లో ఆడికే ఇస్తాం ప్లాట్ అని చెప్పారు. లేదా 2 ఊర్లకు కలిపి ఆ 2 ఊళ్ళ మధ్యలోనే మీరు మా అయితే మీ పక్క ఊరిని ఆనుకుని వస్తుంది మీ ప్లాట్ అని చెప్పారు. ఎవరికి ఇచ్చారంటనా? కాగితం మీదే, భూమి మీద కాదు, కాగితం మీద కూడా కనీసం మీరు ఎవరికి ఇచ్చారు? మీ చుట్టం, లేదా తెలుగుదేశం పార్టీ వాడు, లేదా నోరున్నోడైతే ఆడికేమో ఉన్న ఊళ్ళో ప్లాట్లా. నోరు లేనోడికి, అంగు లేనోడికి అయితే 10 కిలోమీటర్ల అవతల ప్లాట్లు కేటాయిస్తారా కాగితాల మీద? చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. మామూలు సామాన్యుడికేమో 10-15 కిలోమీటర్ల అవతల చెరువుల్లో, కుంటల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి పొలం అమ్ముతా అన్నోడికి మాత్రం 5 ఎకరాలు, ఆ ఇంటి ఎదురుకుండా సచివాలయం, ఇంటి వెనకాల హైకోర్టు, ఇటు పక్కన హైవే, ఇంటి ముందు హైవే. చూడండి, చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు అమ్ముతా అన్నోడికి మాత్రం ఇంటి ఎదురుకుండా సచివాలయం, కరెక్ట్గా ప్లాట్ ఎదురుకుండా రోడ్డు అవతల సచివాలయం గుమ్మం గేటు, ఇంటి వెనకాల హైకోర్టు. ఇక్కడ ఒక్కటే కాదు, మళ్ళీ సుందోపసుందులు మంత్రి నారాయణ గారికి 100 గజాల అవతల మెయిన్ రోడ్డు మీద ప్లాటు, అంటే హైకోర్టుకి పక్కకు వస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేవాడికి, ఇల్లు కడతానంటే అమ్మేవాడికి, నారాయణకి ప్లాట్ అమ్ముతా అన్నోడికి, వాళ్ళకి మాత్రమే హైకోర్టు పక్కన సచివాలయం ఎదురుగుండా ఎందుకు ప్లాట్లు వచ్చినాయి? మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? చెప్పగలరా? సమాధానం అంటున్నా. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. ఇది దగా కాదా అంటున్నా. ప్రజల్ని దగా చేయటం కాదా? మరీ ప్రత్యేకించి 29,500 మంది రైతుల్ని దగా చేయడం కాదా అని అడుగుతున్నాను. చెప్పండి, దగా చేయడం అవునా కాదా? ఇంత దగా చేసి ఇన్ని చేసే బదులు నేను అడుగుతున్నాను, ఇన్ని అప్పులు చేసే 1,00,000 కోట్లు అప్పులు చేసే బదులు యాన్యుటీ కింద ఇప్పుడు దాకా, అంటే కౌలు కింద ఇప్పుడు దాకా ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు. కౌలు కింద ఇచ్చింది 2,000 కోట్ల రూపాయలు కౌలు కింద ఇచ్చాం ఇక్కడికి అమరావతిలో రైతులకి. అక్కడ పనిచేసేటువంటి పొలం లేని కూలీలకి సుమారుగా 800 కోట్ల చిల్లర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వారికి పెన్షన్ల కింద
అంటే భోజనం పని లేదు, పని లేకపోవటం వల్ల మృతి కింద 800 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 700 చిల్లర ఇచ్చారు కౌలు కింద. చంద్రబాబు నాయుడు గారు ఒక 600 చిల్లర ఇచ్చారు, 500 చిల్లర ఇచ్చారు ఫస్ట్ 2 ఏళ్ళు, ఆ 2 టర్ములు. ఇప్పుడు మిగతాది జరిగింది. మొత్తం వెరసి 2800 చిల్లర 2900 కోట్ల రూపాయలు కౌలు కింద, పెన్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల జేబులోంచి వెళ్తాం జరిగింది. ఇదేది లోను కాదు, అమరావతి కాదు, సెల్ఫ్ సస్టైన్ కాదు. అమరావతి పూర్తయ్యేంత వరకు కూడా ఈ డబ్బులు కట్టాలి, కౌలు కట్టాలి. వీటన్నిటికీ బదులు నేను అడుగుతున్నా, ప్రజలను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా. నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మా దగ్గర 6000 చిల్లర గజాలు ఉన్నాయి, ఇప్పుడు ఒక 1200 గజాలు బయటికి అమ్మామని చెప్తున్నారు కదా. అంటే వెరస ఎంత? 7500 గజాలు, అంటే 7500 ఎకరాలు. అంటే 6200 ఎకరాలు ఒకటి, 1200 ఎకరాలు ఒకటి, అంటే సుమారుగా 7500 ఎకరాలు, 7400, 7300, 400 అనుకోండి. దాని బదులు ఇవాళ రైతులను ఏడిపించి వాళ్ళని పూలింగ్ తీసుకునే బదులు ఇక్కడి నుంచి రోడ్డు వేసుకుని, ఉండవల్లి దగ్గర నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటిని కాంచి అక్కడి నుంచో పెట్టుకుంటే రాజధాని మీరు నిజంగా అక్కడే పెట్టాలి, పెట్టండి. 15,000 ఎకరాలు అనుకోండి, 15,000 ఎకరాలు కొంటే ఎకరం ఎంత ఉంది? 50 లక్షలు అయితే గొప్పగా వచ్చినట్టు కదా. 15,000 50 లక్షలు, 15,000 50 లక్షలు ఎంత? 7,500 కోట్లు. లేదు అసలు ఫ్యాన్సీ ఆఫర్ ఇద్దాం, ₹1 కోటి ఇచ్చాం అమరావతిలో రైతులకి, ₹1 కోటి చొప్పున ఇచ్చేసాం, 15,000 కోట్లు. మన చేతుల ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది? 7,500 ఎకరాలు మిగులుతుంది. అంటే 7,500 ఎకరాల ఆస్తి రాష్ట్ర ప్రజలకు మిగులుతుంది 15,000 కోట్లకి. ఇవాళకి ఎంత ఖర్చు పెట్టాయా అంటే 21,000 కోట్ల రూపాయలు ఊరికే చెట్లు పీకటాకో, పునాదులకో, ఆటుకో ఇటుకో 21,000 కోట్లు అయింది ఇప్పటికి. 21,000 కోట్లు అంటే నువ్వేట చెప్తావు అంటే 13,000 కోట్ల అప్పు ఈ 20 నెలల్లో డ్రా చేశారు, ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు. 5,300 చిల్లర అంతకితం అయింది. ఈ పెన్షన్లు వీటన్నిటికీ కలిపి లెక్కేసుకోండి, కౌలు కింద ఇచ్చింది మొత్తం కలిపితే 21,000 కోట్లు అవుతుంది. 15,000 కోట్లతో అప్పు తెచ్చుకుని పొలాలను కొనేసుకుంటే 7,500 ఎకరాలు మన చేతిలో మిగిలేది. ఓ 3,000, 4,000, 5,000 కోట్లు పెట్టి రాజధాని కట్టేసి ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మోడీని తెచ్చి ఓపెన్ చేస్తా, హైకోర్టు అయిపోద్ది, ఏంటి సచివాలయం అయిపోద్ది, అసెంబ్లీ అయిపోద్దని. తాత్కాలిక అసెంబ్లీకి, తాత్కాలిక హైకోర్టుకి, తాత్కాలిక సచివాలయానికి డబ్బు ఎంత అయింది? ఎంత అయింది చంద్రబాబు నాయుడు గారు? 5,000 కోట్లు. మళ్ళీ పర్మనెంట్ వాటికి 1,000 కోట్లు అప్పులు ఇవన్నీ తెచ్చే బదులు నిజంగా మీరు చెప్పండి. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, అద్భుతం. మీరు ఎవరన్నా అమరావతిలో అడగండి, 2015లో ₹1 కోటి ఇస్తే అసలు ఎగాడుకుంటా అమ్మేవాళ్ళు సంతోషంగా. ఆ డబ్బులు ఎక్కడన్నా కొనుక్కుంటే వాళ్ళు ఎంత వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇవాళ వాళ్ళకి ఏ అతిగతి లేదు కదా, ఫ్లాట్ ఇవ్వలేదు ఇంతవరకు భూమి మీద, ఎప్పుడు డెవలప్ చేస్తారో తెలీదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నారా లేదా అమరావతి రైతులు అని అడుగుతున్నా. వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడారా అంటున్నా, ఒక్కటంటే ఒక్క మాట. ఎంతసేపు జగన్ని తిడతాం, 5:30 గంటలు 6 గంటలు జనం సొమ్ముతో అసెంబ్లీ పెట్టి, అవసరం లేకుండా, నిజంగా అవసరం ఉంటే ఓకే, అవసరం లేకుండా డ్రామా కోసం అసెంబ్లీని నడిపి క్యాబినెట్ తీర్మానం అయిపోయింది, సరిపోయింది కదా. మరి కౌన్సిల్ తీర్మానం లేకుండా అసెంబ్లీ ఒక్క తీర్మానంతో చట్టబద్ధత ఎలా వస్తుంది? రాదు కదా. జగన్ తిడతాకి, అమరావతి డ్రామాకి, మిగతా మరొక 50,000 ఎకరాల్లో డ్రామా కోసం, జనాల్లో నమ్మిక కలిగించడం కోసం, ఇదే కదా. దీనికోసం మీరు ఇంత చేసే బదులు ఆ 20,000 కోట్లతో అద్భుతమైన రాజధాని వచ్చేది కదా. 7,500 ఎకరాలు మీ దగ్గర భూమి ఉండేది కదా. ఎవడికి కావాలంటే ఆవిడకి ఆక్షన్ పెట్టి మనం అమ్ముకోవచ్చు కదా. ఇవాళ ఎయిర్పోర్ట్ అన్నారు, ఇన్ని అబద్ధాలు చెప్పి నేను ఇంకోటి కూడా ఆయన
వారు ఏం చెప్పారంటే, ఎవరు కాదు వేరే ఎవరో చాలామంది 40 మంది మాట్లాడారు కదా, జగన్ అమరావతికి అన్యాయం చేశాడండి. అసలు అమరావతికి న్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాకపోతే న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతికి వెస్టర్న్ బైపాస్ లోపలికి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసినాడు. దారి తెన్ను లేకుండా ఉన్నటువంటి అమరావతికి గుంటూరుని విజయవాడని కలుపుతూ మధ్యలోంచి నేషనల్ హైవే మన 4 లైన్ రోడ్డుని తీసుకెళ్ళింది ఎవరు? దాని విలువ పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద కక్ష ఉంటే ఆయన తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు పర్మనెంట్గా? ఎంత ఖర్చు అవుద్ది? ఎకరంలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇక మీరు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా, చంద్రబాబుకి ఏమన్నా వచ్చిందా ఇక్కడ? అది లింగమ్మనేందో తెలియదు, గవర్నమెంట్తో తెలియదు, ఎవరిదో తెలియదు, చంద్రబాబుతో తెలియదు. చంద్రబాబు గారి భార్య ఏమో మేము అద్దె కడుతున్నామంటది. లింగమనేని రమేష్ నేను గవర్నమెంట్కి ఇచ్చేసానంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఏదో చెప్తాడు. ఆ ఇల్లు తప్పితే ఏది ఇవాళ? మూడు రాజధానులు అని చెప్పి 3 మొక్కలు ఆటాడు అన్నాడు. 3 మొక్కల ఆటలో అమరావతిలో అసెంబ్లీ ఉంచుతానని చెప్పాడు కదా ఆయన. ఆ రోజు అమరావతిని ఉంచుతానని చెప్పాడు కదా. ఇవాళ మీరు అమరావతి రేపు పెరిగితే అక్కడికి పేదోడు ఎవడొస్తాడు? అసలు మనుషులు ఎవడొస్తాడు? అసలు మనుషులు లేని రాజధాని ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే ఎవడొస్తాడు అక్కడికి? రాజధానిలో గవర్నమెంట్ ఆఫీసులు కాలేజీలతో ప్రజల జనజీవితం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. జనజీవితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజధానిలో జనజీవనం లేనటువంటి రాజధానిని ఏమంటారు? చెప్పండి దాన్ని. 50,000 మంది పేద ప్రజలు అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే దాని 50,000 మంది పేద ప్రజలు అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని రద్దు చేశారు. పేదవాళ్ళు ఉండకూడదంట. ఏంటి రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదేంటి? హైదరాబాద్లో పేదవాళ్ళు లేరా? పేదవాళ్ళు లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాను. పేదవాళ్ళు రాజధానిలో లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? రాజధాని ఎక్కడ డెవలప్ అవుతుంది? అసలు ఫైనాన్స్ ఇంజిన్లు వెయ్యి అంటున్నాను. అమరావతిలో నువ్వు ఏం కేటాయించావు? ఒక్క ఫైనాన్స్ ఇంజిన్ కంపెనీ ఏముంది? మొత్తం తీసుకెళ్ళి అయ్యేమో వైజాగ్లో పెడతావా? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వా? ఇక్కడ అంటే పట్టుమని ఒక 1000 మంది ఆఫీస్కి వచ్చేటువంటి ఆఫీసే ఇక్కడ లేకపోతే ఆర్బీఐకి ఇచ్చాంటో ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో ఎంతమంది ఉంటారు? అక్కడ స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు ఎంతమంది ఉంటారు? ఎవడుంటాడు ఆఫీసులో? ఎవడొస్తాడు? ఎవడెళ్తాడు? కనీసం డబ్బులు డ్రా చేయటానికి కూడా ఉండదు కదా వాటిల్లో, రీజనల్ ఆఫీసులో. అంటే ఇది పచ్చి మోసం, దగా కాదా అంటున్నాను. అక్కడ ప్రజలు కట్టుకుంటాక అవకాశాలు ఉండవు, సామాన్యులు రావటానికి అవకాశం ఉండదు. మీ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు ఈ మాట. అవన్నీ రద్దు చేశారు. జగన్ ఇచ్చినవి మొత్తం రద్దు చేశారు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000 ఇళ్ళు నిర్మాణం జరిగితే ఎంతమంది జనం వచ్చేవాళ్ళు? అక్కడ కడకళ్ళాడుతూ ఉండేది కదా. దాంట్లోంచి రోడ్డు తీసుకొచ్చాడు. జగన్ ఉండగా 780 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాడు రైతులకి. వెస్టర్న్ బైపాస్ దాంట్లోంచి తీసుకెళ్ళడం జరిగింది. ఏమీ చేయలేదంటారు. ఏమి చేయలేదంటే జగన్ భయపడింది ఏంటి? మొత్తం రాజధానిలో మీరు ఎస్టిమేట్ చేసింది 1,00,000 కోట్లకి, మీరు ఖర్చు పెట్టింది 3,000 చిల్లర కోట్లు, అంటే -5%. -5% ఖర్చు పెట్టారు. అక్కడ ఏమీ కనపడతలేదు, అన్నీ తాత్కాలికం ఉన్నాయి. ఈ రాబోయేటువంటి 1,00,000, 2,00,000 కోట్ల రూపాయల్లో 2,00,000 కోట్ల రూపాయలు మీదకెత్తుకుంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలోని మొత్తం ప్రతి పిల్లోడు, చిన్న పసిపిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు అందరూ ఈ అప్పు భారం వాళ్ళ మీద పడుతుంది కదా. అందుకోసమే వైజాగ్లో ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఆ రోజే కనుక మీరు నిజంగానే